మన సంస్కృతి సంప్రదాయాలకు మూలం జానపద కళలు. అలాంటి కళారూపాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని, పురాతన కథల్ని నేటి తరానికి తెలిపే విధంగా కళాకారులకు అవకాశాలు ఇవ్వాలని మన కుటుంబం, అందులో యజమాని కుటుంబ పెద్ద తల్లి, తాత, అమ్మమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బావ, మరదలు, ఆడబిడ్డ, అత్తమామ, తోడికోడళ్ళు, రాజు, మహారాజు, మంత్రి, ఆఖరికి అందరినీ నవ్వించే నవ్వుల రారాజు లేకుంటే ఏ కథకు అందం ఉండదు. ఇలా అన్ని పాత్రలతో కుటుంబాలు ఇలా ఉండాలి, రాజులు ఇలా ఉండాలి, మంత్రులు ఇలానే ఉండాలి అని సాంస్కృతిక వైభవం నెలకొల్పాయి ఆనాటి జానపద కళారూపాలు. అలాంటి సంప్రదాయం మన దేశానిది. ప్రతిరోజు మన ఇంటి ముందు ఏదో ఒక కళారూపంతో కళాకారులు వచ్చేది. తెల్లవారుజామునే గంట పక్కిళ్ళు చిన్న డమరుకంతో లయబద్ధంగా మంచి రాగంతో నిద్రలేపేది. తరువాత బుడగజంగవాళ్లు పెద్ద గంటతో వచ్చేవాళ్లు. ఆ పెద్ద గంట శబ్దంతో అందరూ నిద్రలేచేవారు. ఓడవడం, తుడవడం, చల్లటం, ముగ్గులు వేయడం, ముగేయడమే ఆలస్యం. హరిదాసులు గంగిరెద్దులతో ఇంటి ముందుకొస్తే ఆ సంబరం వేరే మాటల్లో చెప్పలేకుండా ఉండేది. దేవతలు, దేవుళ్ళు మన ఇంటి ముందే ఉన్నారా అనిపించే విధంగా పగటి వేషాల వాళ్ళు రాముడు, కృష్ణుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు ఇలా అనేక విచిత్ర వేషాలతో వస్తే, అరే దేవుళ్ళు మన ఇంటికొచ్చారు, వీళ్లను ఒట్టి చేతులతో పంపిస్తే మనం పాపం చేసిన వాళ్ళం అవుతామని మా ఇంట్లో ఏదుంటే అదే కళాకారులకు ఇచ్చేవాళ్ళు. ఇక కొంచెం టిఫిన్ లాంటివి చేశాక పెద్దమ్మళ్ళు వచ్చేది ఒక భయంకర శబ్దం, గుండె జల్లుమనే విధంగా ఉంటుంది. వాళ్ళు పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ వస్తారు. కొరడా వాళ్ల వేషధారణ చూస్తేనే పిల్లలు లోపలికి వెళ్ళి దాక్కుంటారు. వాళ్ళ ఆట అయిపోయిందా గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లేవాళ్ళు. తుపాకీ రాముడు ఆయన మాటలు వింటే మళ్ళీ మళ్ళీ వినాలి అనే విధంగా ఉండేది. చేతిలో కట్టె తుపాకీ, నెత్తికి టోపీ, చినిగిపోయిన కాకి డ్రెస్ వేసుకొని గ్రామంలో అడుగు పెడితే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తుపాకీ రాముని మాటలతో తన్మయత్వం చెందేవారు. ఆ నవ్వులతో అనేక బాధలను మర్చిపోయేవారు ప్రజలు. ఒగ్గు కథలు వారం రోజులు చెప్పేవారు. ఊరిలో ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఊరి ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఆ ఒగ్గు కథలు వినేవారు. కుటుంబాలు, మనుషులు ఎలా ఉండాలి, మన తాతల కాలంలో, దేవతల కాలంలో, రాజుల కాలంలో ఎలా ఉండేవారో చెప్పేది. మన కుటుంబం అలా ఉంటే బాగుంటుంది, ఒక్కరికి ఒక్కరుండాలని ఎల్లమ్మ, మల్లన్న దేవుని కథలు, బీరన్న లాంటి కథలతో ప్రజానికానికి అర్థమయ్యే విధంగా ఒగ్గు కథలుండేవి. కాకి పడగల, గౌద పురాణం, బుర్ర కథ, బైండ్ల కథ, మందహెచ్చుల, శారదా కథలు, జాంబవ పురాణం, కంటిపాపల కథలు, మహారాజులు, మహారాణులు, యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, నవ్వులు, ఏడుపులు, ఇలా ఎన్నో లైవ్లో ప్రజల్ని ఆకట్టుకునే చిందు, యక్షగానం. సాయంత్రం మొదలై తెల్లవారుజాము వరకు యక్షగాన కళారూపాలు ప్రదర్శన జరిగేది. సంప్రదాయ కళారూపాలు, డప్పులు, చప్పుళ్ళు, పండుగలకు బోనాలు, పెళ్లిళ్ళు, ఊరేగింపులు, పిరిల ఆటకు, వాన పడాలని కప్పదేవుళ్ల ఆటలకు, చావులకు ఇలా అనేక సందర్భాలలో డప్పు ప్రధానం. డప్పు కళాకారులు, కోలాటం, జడకొప్పు, చిడతల భజన, ఇంకా ఎన్నో కళారూపాలు మన దేశంలో ఉన్నాయి. ఈ కళారూపాలను కాపాడుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సాంస్కృతిక వైభవమే మత సామరస్యానికి పునాది. ఎక్కడ కళలను ఆదరిస్తారో అక్కడ మన సంస్కృతి సంప్రదాయాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. విదేశీ విష సంస్కృతిలో మనం మునిగిపోతున్నాం. టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, డీజేలు, పబ్లు, డాన్స్లు, టెక్నాలజీ పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. అనేక ఘోరాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయి దేశంలో. అందుకే మన సంప్రదాయం, కళారూపాలను తిరిగి వెలుగులోకి తేవాలని, పద్య సాంఘిక నాటకాలు ద్వారా మన విలువలను కాపాడుకోవాలని ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలతో ఒక్కరోజు ఒక్క పూట జానపద సంబరాలు జరుపుకోవడం కాదు, ఈ దేశంలో ఉన్న జానపద కళారూపాలు నేడు కనిపించకుండా పోయే పరిస్థితి రాకముందే ఆ కళారూపాలను కాపాడుకోవాలి. ప్రతి రాష్ట్రంలో సంప్రదాయ కళల శిక్షణ తరగతులు నిర్వహించడం, ఒక్కో కళకు ప్రత్యేకంగా డిప్లొమా కోర్సులు మాదిరిగా నేర్చుకున్న కళాకారులకు ఉపాధి కల్పన కల్పించాలని కోరుతున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న కళారూపాలు ప్రదర్శన కొరకు ప్రతి జిల్లా కేంద్రంలో కళాభవనాలు నిర్మించాలని, కళాకారులకు భుజకిరీటాలు, వస్త్ర సామాగ్రి లాంటి ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేకంగా తెలంగాణలో కళాకారుల పాత్ర చాలా గొప్పది. ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చారు, ఇది జగమెరిగిన సత్యం. ఇలాంటి ఉద్యమ జానపద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారథిలో 550 మంది కళాకారులకు ఉపాధి చూపారు. సంతోషం. ఇంకా కళాకారులు ఉన్నారు.
వారికి కూడా ఉపాధి కావాలి. అందుకోసం టీఎస్ఎస్లో సంఖ్య పెంచాలి. మిగిలిన కార్పొరేషన్ల మాదిరి కళాకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి షరతులు లేకుండా 10 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు ఇవ్వాలి. అలాగే జానపద ఉద్యమ వృధ కళాకారులకు ఫ్రీడమ్ ఫైటర్స్ మాదిరిగా పింఛన్లు ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. అప్పుడే మన కళాకారులు ప్రాణంతో ఉంటారు అని కళాకారులకు, కళా పోషకాలకు, కళాభిమానులకు, ప్రజలందరికీ ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు. ఎన్నేళ్ళ దుఃఖమైనా ఎదలోనే దాచుకున్నా, అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది. అయ్యతను వంత జీతం అప్పు కింద గడిచింది. అయ్యతను వంత జీతం అప్పు కింద గడిచింది. మట్టి గడ్డల మీద తపతడుగుల లెక్క, మట్టి గడ్డల మీద తపతడుగుల లెక్క. చిన్నతనమంతా నాది చీకటిలోనే తెల్లారింది. అనుకోలేనేనెప్పుడు ఈ రోజులు వస్తాయని, అనుకోలేనేనెప్పుడు ఈ రోజులు వస్తాయని. బతుకు తెరువు లేకపాయే, పూట పత్తు తప్పదాయే. బతుకు తెరువు లేకపాయే, పూట పత్తు తప్పదాయే. నీతి మాటలతోటి మొదపై ఉన్నోని, నీతి మాటలతోటి మొదపై ఉన్నోని. ఏ గాయమందరో నీ దిక్కులేని వంటలోని. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. పాతకాలం కాదు మారిందనన్నారు, పాతకాలము కాదు మారిందనన్నారు. ఏమేమి మారిందో, ఎక్కడ మారిందో, మారిందో ఎక్కడ మారిందో. నా ఒంటి బట్ట మారలే, నేనున్న గుడిసె మారలే. ఒంటి బట్ట మారలే, నేనున్న గుడిసె మారలే. ఓటుకున్న తీరు మారలే, మారింది ఎంతో మరి. అరే కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుకుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుకుంది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. 2001 నుండి మరి నేటి వరకు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా మరి వాళ్ళ ఆట, వాళ్ళ పాట, వాళ్ళ త్యాగం మరి ఈ రాష్ట్రం కోసం వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి, చదువులు వదిలిపెట్టి, ఉపాధి అవకాశాలను వదిలిపెట్టి, భార్య పిల్లలను సైతం వదిలిపెట్టి ఉద్యమం కోసం ముందు నడిచిండ్రు.
ఉద్యమంలో ముందు నిలుచుండు, ఉద్యమాన్ని ఉర్రూతలూగించు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు కళాకారులు ఎక్కడ కూడా విశ్రమించకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిండ్రు. మరి అట్లాంటి కళాకారులను మరి గత పాలకులు నిర్లక్ష్యం చేసిండ్రు, గత పాలకులు అన్యాయానికి గురి చేసిండ్రు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి 550 మందికే ఉద్యోగాలు ఇచ్చి మరి ఉద్యోగంలో నిజంగా పాల్గొన్న కళాకారులకు అన్యాయం చేసిండ్రు, వాళ్ళ పొట్ట మీద కొట్టిండ్రు, వాళ్ళ బతుకులను రోడ్డు మీద వేసిండ్రు. అయ్యా మరి ఆ గత పాలకుల పాలన వద్దంటూ గత పాలనకు వ్యతిరేకంగా మరి ఇదే గాంధీ భవన్ సాక్షిగా మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పెద్దల్ని కలిసి మరి అయ్యా మరి గత పాలకులు మరి మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు, మీకోసం మేము పనిచేస్తాం, మాకు ఉపాధి అవకాశాలు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు అవకాశం ఇవ్వండి అంటే మరి అధికారం రాగానే 3 నెలల్లో మీకు అవకాశం ఇస్తా అని చెప్పిండు. మరి అధికారం వచ్చింది, 8 నెలలు దాటుతా ఉన్నది. సామరస్యంగా శాంతియుతంగా అయ్యా అని చేతులు జోడించి అడుక్కోవడం కోసమే మరి ఈ గాంధీ భవన్కు రావడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మా నిరుద్యోగ కళాకారులను మా ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి, మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యవేదిక నుంచి మరి ఇక్కడికి రావడం జరిగింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.